హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పూరి. పూరిని రొటీన్గా ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం టమాటా పూరిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పూరిని మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఒక 4 టమాటాలని తీసుకోండి. బాగా మగ్గిన టమాటాలు అయితే బాగుంటాయి. నీట్గా కడిగి ఇలా ముక్కల్లా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం, ధనియాల పొడి ఒక సగం చెంచా, గరం మసాలా ఒక సగం చెంచా, జీలకర్ర 1 స్పూన్, పసుపు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ మొత్తం వేసేసి మిక్సీ పట్టేసేయండి. వాటర్ ఏం వేయకండి, సన్నం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. మన రుచికి సరిపోయేటంత సాల్ట్ ఒక సగం చెంచా అయితే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ మొత్తం పిండిలో కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేసేయండి. మొత్తం వేసిన తర్వాత దీంతోనే పిండిని మనం తడుపుకోవాలండి. వాటర్ ఇంకేమైనా పడతాయి అనుకుంటే తర్వాత చూసి వేసుకోండి. ఫస్ట్ అయితే ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి, కరివేపాకు ఉంటే కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ పడుతున్నాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోండి. వాటర్ వేసేసి పూరి పిండిలాగా మనం తడిపేసుకోవాలి. చూడండి, మనం ఎంత బాగా కలుపుకుంటే పూరి పిండి అంత బాగా పొంగుతాయి పూరీలు అనేటివి. చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం పిండిని తడుపుకోవాలి. పిండి అనేది మనకు సాఫ్ట్గా వచ్చేంతవరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు వదిలేసేయండి. అలా అయితే పిండి సాఫ్ట్గా నానిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూస్తున్నాను చూడండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి ఒక 1 స్పూన్ వరకు మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా తడిపేసేయండి. సరే కదా, పిండి అనేది మనకి సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పూరి సైజ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. మనకు పూరీకి ఎంత సైజ్ అయితే పిండిని తీసుకుంటామో అంత తీసుకోండి. మిగతా వాటన్నింటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం పిండికి కొద్దిగా ఆయిల్ అంటించుకోండి. అలాగే కోలకి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. చేసేసి మనం పూరీని మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా వచ్చేటట్టు వీటిని ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా, మనకు సాఫ్ట్గా పిండి ఉంటే చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాగే కొన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఒకదానిపైన ఒకటి వేయకండి, అతుక్కుపోతాయి. సపరేట్గా వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనకు ఆయిల్ అనేది బాగా వేడి కావాలి. వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసేయండి. ఇందులో వేసిన తర్వాత మనం పూరి పైన కొంచెం ప్రెస్ చేసినట్టుగా ఇలా ప్రిపేర్ చేస్తూ నొక్కుతూ ఉంటే మనకు పూరి అనేది పొంగుతుంది. వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూస్తారు కదా, పూరి అనేది ఎంత బాగా పొంగిందో. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేయండి. ఇలాగే మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడిగా సర్వ్ చేసుకోండి చేసేసి. అంతే అండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీ టమాటా పూరి రెడీ అయిపోయిందండి. ఇది మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా పిల్లలకి మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. వీటికి మనకు ఎక్స్ట్రా కర్రీ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలాగే తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.